దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. పలువురు ప్రముఖులు ఈ రోజు ఆయన భౌతికాయానికి నివాళులర్పించారు. ఆళ్లగడ్డ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుని తమ ప్రియతమ నాయకుడిని కడసారి చూసి కన్నీళ్ల పర్యంతమయ్యారు. భార్య శోభా నాగిరెడ్డి సమాధి పక్కనే భూమా నాగిరెడ్డి భౌతికాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దివంగత నేత భూమా నాగిరెడ్డికి పార్థివ దేహానికి నివాళులర్పించారు. కాసేపటి క్రితం ఆళ్లగడ్డకు చేరుకున్న చంద్రబాబు భూమా నాగిరెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. భూమా కుటుంబీకులను పరామర్శించారు. అఖిలప్రియను పరామర్శించారు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడి ఓదార్చారు. మరికొద్దిసేపట్లో జరిగే భూమా అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు మరికాసేపట్లో జరగనున్నాయి. పలువురు ప్రముఖులు ఈ రోజు ఆయన భౌతికాయానికి నివాళులర్పించారు. ఆళ్లగడ్డ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుని తమ ప్రియతమ నాయకుడిని కడసారి చూసి కన్నీళ్ల పర్యంతమయ్యారు. భార్య శోభా నాగిరెడ్డి సమాధి పక్కనే భూమా నాగిరెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. కరెక్ట్గా
వారం రోజుల క్రితమే ఆయన నేను హాస్పిటల్లో కలవటం, చక్కగా చేర్ఫుల్గా కనపడ్డారు. కానీ విధిని ఎవరు ఏమీ తప్పించలేరు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. చాలా అన్యాయం పాపం. ఆయన 2.5 సంవత్సరాల క్రితమే శోభా గారు పోవటం, మళ్ళీ ఇప్పుడు జరగటం అనేది చాలా దారుణం. అయినప్పటికీ కూడా మనం ఏమీ చేయలేం. ఆ పిల్లలు మాత్రం ధైర్యంగా ఉండి చదువుకున్నారు కాబట్టి బాగా పైకి రావాలని చెప్పి ఉమా గారి ఆత్మ శాంతి కలగాలని చెప్పి